ఎప్పుడో అనుకుంటున్నాం. వేస్తున్నారా? అంటే వాళ్ళ థియేటర్ వాళ్ళు ఎవరు తేలా, మీరు తెప్పిస్తున్నారు. చూడడం లేదు, ఎవరు తీసారు. వారం అన్నా ఉంచారా? సరే, అంటే బాధాకర విషయం ఏంటంటే రామసేతు అని సినిమా వచ్చింది తెలుసా? వచ్చింది. అలాగే ఎవరు అనుకుంటున్నారు హీరో? అక్షయ్ కుమార్. అదే అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ వచ్చింది తెలుసా? అసలు చాలా పెయిన్ గా ఉంటుంది పృథ్వీరాజ్ చూస్తే. దురదృష్టం ఇంకోటి ఏంటంటే రణదీప్ హుడా కుర్రోడు, అతనే నిర్మాతగా మారి, అతనే దర్శకత్వం వహిస్తూ, అతనే హీరోగా నటిస్తూ, సొంత ఆస్తులు అమ్మేసి, ఫ్లాట్లు అవి అమ్మేసి అతను స్వతంత్ర వీర సావర్కర్ సినిమా తీశాడు. దానికోసం చాలా చిక్కిపోయాడు, చాలా కష్టపడ్డాడు. కానీ దరిద్రం ఏంటంటే మన వాళ్ళకి ఎక్కలేదు. మీకు అర్థమైందా? దేన్ని సమర్థించాలి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఏమిటంటే పూర్వం ఊరికి ఆర్టీసీ బస్సు వేస్తే, ఆ ఊరికి కొత్తగా ఆర్టీసీ బస్సు వేసారండి, వేస్తే ఆ ఊళ్ళో పెద్దోళ్ళు, ఒరే ధనుషు ఇదిగో నువ్వు అలా పట్టణానికి వెళ్ళి ఇదిగో 2 రూపాయలు తీసుకుని సినిమా చూసి వచ్చాయి, ఆదివారం కదా పోయిరండి అని కుర్రాళ్ళను 10 మందినో 6గురినో పంపించేవారట. ఉట్టినే ఎవరో అడిగారు, ఏంటండి అలా పంపిస్తారేంటి మీరు పిల్లల్ని, దేనికి అలాగా అంటే, ఒరే ఇప్పుడు బస్సు మన ఊరు వేసాడు, ఆడు రోజు కలెక్షన్ చూస్తాడు, ఆ కలెక్షను లాభసాటిగా లేదనుకో మన ఊరికి బస్సు క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు మనకు అవసరం లేకపోయినా మన కుర్రాళ్ళని మనం పంపించాలి. ఎందుకని? భవిష్యత్తులో మా అందరికీ బస్సు అనేది అవసరం కాబట్టి. అలా మన వాళ్ళకి ఆ సినిమా చూస్తే ఏమవుతుంది, అలాంటి మంచి సినిమాలు చూస్తే నిర్మాత ఇంకోటి తీయడానికి సాహసిస్తాడు. అది సావర్కర్ కావచ్చు, రజాకార్ కావచ్చు, రామసేతు కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు. యానిమల్ సినిమా 3.5 గంటలో సూపర్ హిట్ అయిపోయి 900 కోట్లు వచ్చింది. 900 కోట్లు 3.5 గంటలు. ఈ రోజుల్లో పోనీ ఏమన్నా ఉందా అంటే కేవలం హింస, కేవలం హింస. మరి ఇలాంటి మనం ఈ రోజున కూర్చున్నాము, ఈ రోజున ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం సావర్కర్ లాంటి మహనీయులు చేసిన త్యాగం కదా. ఆయన రోజు ఎద్దు బదులు ఆయన గానుగ తిప్పి గోళ్ళతో కొబ్బరికాయలు ఒలిచి ఆయన నూనె తీయాలి వాళ్ళకి, మళ్ళీ దాంతో కొట్టేవారు. 6x6 రూమ్లో ఉండేవారు. ఓ తొట్టె, ఒక చిప్ప లాంటిది ఇస్తే అందులో టాయిలెట్కి వెళ్ళాలి, ఇంకో చిప్పలో భోంచేయాలి. అలా 25 ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నారు, నరకం అనుభవించారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఆయనకి కనబడేలా ఆయన ముందే స్వతంత్ర వీరుల్ని ఉరి తీసేవారు. అంటే ఆయన మనసు కొంగాలని ఆయన గట్టిగా అరిచేవాడు, వందే, మీరు చెప్పండి, వందే వందే వందే. వాళ్ళు చేసిన త్యాగాలకి నువ్వు చేసిన పని ఏమన్నా ఉందా? నువ్వు చేసిన కృతజ్ఞత ఏమన్నా ఉందా? నీకేమాత్రం సోయిందా? బుద్ధి ఉందా? వాళ్ళు ఎందుకు ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కల మీద పోరాటం చేశారు? నువ్వు ఆ క్రైస్తవ మతంలోకి ఎలా వెళ్తావు? నీకు నీతి ఉందా? ముడి తుడుచుకునే బైబిలు నీకు దేశానికి ఏమన్నా సంబంధమా? నీ దేశానికి ఏమన్నా మేలు చేసిందా? ప్రపంచానికి ఏమన్నా మేలు చేసిందా? ప్రపంచాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం తప్ప. మనలో పౌరుషం లేనప్పుడు అల్లూరు పుట్టిన ఊళ్ళో పుడితే ఉపకారం ఏంటి? తాండ్ర పాపారాయుడు పుట్టిన ఊళ్ళో పుడితే ఉపకారం ఏంటి? మనం మారాలి. ఈ భూమి మీద మారవలసిన జాతి కేవలం హిందువులు మాత్రమే. ఆలోచించవలసిన జాతి
కేవలం హిందువులు మాత్రమే. ఒక ముస్లింకి ఆపదొస్తే అందరు ముస్లిమ్స్ వస్తారు. ఎవరో కామెంట్ పెట్టారండి, భలే కామెంట్. కాకి పుట్టిన 6 రోజులు కళ్ళు తెరుస్తుంది, కుందేలు 12 రోజులకి తెరుస్తుంది, ఇంకోటి ఏదో నెలకి కళ్ళు తెరుస్తుంది, హిందువులు ఎప్పటికీ కళ్ళు తెరవరు అని పెట్టాడు. చూసారా? గురుగారు టిఫిన్ చేస్తారా? చూడండి సార్, మీ తిండి తిప్పలు మీరు చూసుకోండి. జై శ్రీరామ్. పొండి సార్, పొండి. జై శ్రీరామ్.